స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ని ఆంధ్రప్రదేశ్లో అమలు చేయమని కేంద్ర ఎన్నికల సంఘాన్ని జనసేన కోరింది. వలస కార్మికులు పట్టణాల్లో పనిచేసే ఉద్యోగులు తమ నియోజకవర్గాలు భౌతికంగా హాజరై ఓటు వేయాల్సిన అవసరం లేకుండానే ప్రత్యేక కేంద్రాలు లేదా డిజిటల్ పరంగా నియంత్రించే ప్రత్యేక వేదికలతో ఓటు హక్కు వినియోగించుకునే విధానం అమల్లోకి తేవాలి. వలస కార్మికులను ఓటర్ల జాబితాలో చేర్చేందుకు ఐటీ ఇండస్ట్రియల్ హబ్స్లో మొబైల్ ఎన్రోల్మెంట్ యూనిట్లు ఏర్పాటు చేయాలి. వాస్తవంగా ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రంలోనే ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ రూలు 6 నెలల పాటు ఎక్కడుంటే అక్కడ. మనోళ్ళు అందరూ శ్రీకాకుళం, విజయనగరం, అలాగే రాయలసీమ అనేక ప్రాంతాలలో, కర్ణాటక, తమిళనాడు, హైదరాబాదుల్లో ఉంటున్నారు. బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలో వాళ్ళకి అక్కడే ఓటు వస్తుంది ఈ రూల్ ప్రకారం. కాబట్టి లేదు వాళ్ళు అక్కడ పనిచేసినా సరే ఇక్కడ ఓటు వినియోగించుకునేందుకు అక్కడే బూతులు పెడదాం, లేకపోతే అక్కడే ఎలక్ట్రానిక్ ఏదైనా ఆన్లైన్లో లాంటివి ఏర్పాటు చేద్దామని జనసేన వ్యూహాత్మకంగా ప్రతిపాదించింది. ఇది చాలా స్ట్రాటజిక్ గేమ్ అనమాట. ఓటు వేసేందుకు ఓటర్లు గంటల తరబడి క్యూల్లో వేచి ఉండాల్సి వస్తున్న తరుణంలో కేంద్రాల వద్ద వసతులు ఏర్పాటు చేయాలి. అపాయింట్మెంట్ ఆధారిత ఓటింగ్ లేదంటే విభిన్న ఓటింగ్ స్లాట్స్ కేటాయించాలి. క్యూ లైన్ల గురించి అంత కంగారు పడాల్సిందే లేదు, ప్రజలకి తెలుసు. మరి వీళ్ళు ఎందుకు అది చెప్పారో తెలియదు. ఓటర్ల జాబితాలు డూప్లికేషన్ కనిపెట్టి పరిహరించడానికి ఏఐని ఉపయోగించాలి. చేరికలు, తీసివేతలను ఎప్పటికప్పుడు బహిర్గతం చేస్తూ రియల్ టైం డాష్ బోర్డుని తీసుకురావాలి. ఇది కరెక్ట్, మంచి పాయింట్, చాలా కరెక్ట్ అయినటువంటి పాయింట్ పట్టుకున్నారు. ఓటర్ రిజిస్ట్రేషన్ తప్పులు సరిదిద్దుకునే ప్రక్రియపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. జాబితాలను ఏటా థర్డ్ పార్టీ ద్వారా ఆడిటింగ్ చేయించాలి. ఉద్దేశపూర్వకంగా తప్పులు చేసిన ఉద్యోగుల్ని గుర్తించి చర్యలు తీసుకోవాలి. ఇది కూడా మంచి ఆలోచన. తప్పులు జరగకుండా చర్య తీసుకోడు. మెయిన్ సర్తో పెద్ద ఇష్యూ వల్ల ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మనకి 4 కోట్ల ఓటర్లు ఉన్నారు. కనీసం 1 కోటి మంది హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, గురుగావు, ముంబై, ఢిల్లీ ఇట్లా చోట్ల బతుకుతున్నారు. వాళ్ళందరికీ ఓటు ఉంచాలా, తీసేయాలా? వాళ్ళు ఇక్కడ నివాసం అయితే ఉండట్లేదు, ఉద్యోగాలు అక్కడే చేస్తున్నారు. 6 నెలలు దాటి ఎక్కడ ఉంటే అక్కడికే రావాలి. అలా పోతే ఇక్కడ 1 కోటి ఓట్లు పోతాయి. ముందు అసలు దాని గురించి ఆలోచించాలి, ఏం చేయాలంటే.